సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. తల్లిని మించిన దైవం, గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదని గాయత్రి ఉపనిషత్తు చెబుతుంది. వేదము, వేదాంగాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు అన్నీ గాయత్రి మంత్రంతో ముడిపడి ఉన్నాయి. గాయత్రియే మోక్ష స్వరూపం, మోక్ష ప్రసాదిని. గాయత్రియే మోక్ష స్వరూపం, మోక్ష ప్రసాదిని. గాయత్రి మంచి బుద్ధిని, సంకల్పాన్ని కలిగిస్తుందని మహాన్యాసం పేర్కొంది. ఒక త్రాసు పల్లెంలో వేదాంగాలు, మరో పల్లెంలో గాయత్రి మంత్రం పెడితే గాయత్రి మంత్రమే బరువుగా తూగుతుందని మహర్షులు ఈ మంత్రం గొప్పతనం గురించి అంత విశేషంగా పేర్కొన్నారు. అలాంటి గాయత్రి మంత్రం దివ్య శక్తిని తెలియజేసేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిజిక్స్ లెక్చరర్ శ్రీ విక్రమ్ దాచపల్లి గారు ఉన్నారు. వారిని అడిగి ఎన్నో విశేషాలు, కొన్ని సందేహాలను, సూచనలు కూడా తెలుసుకుందాం. అలాగే మీ అభిప్రాయాలను మాకు తెలియజేయాలనుకుంటున్నారా? మరింత కలిసం గాయత్రి మంత్రం యోగాభ్యాసం మెయిల్ ఐడి cvr@cvrinfo.com ద్వారా మాకు తెలియజేయండి. ఇక వారిని స్వాగతిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మీరు కూడా మా కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇలాంటి మరెన్నో విషయాలు కూడా తెలియజేశారు ఇదివరకు ఎపిసోడ్లో కూడా. ఇప్పుడు కూడా అంతకు మించి మంచి విశేషాలు కూడా తెలియజేస్తారని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేద్దాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మీరు అన్నట్లుగా ఈ యోగ సూత్రాలలో గాయత్రి మంత్రం ఏ భాగానికి సమానంగా పరిగణించబడుతుందని తెలియజేయవచ్చు? యోగ సూత్రాలలో గాయత్రి మంత్రం ఏ భాగానికి పరిగణించబడుతుందని మీరు అడిగారు. సో గాయత్రి మంత్రం ఈజ్ ద సూపర్ సెట్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రశ్నలో యోగ సూత్రాలలో గాయత్రి మంత్రం ఎక్కడ ఫిట్ అవుతుంది అని ఉంది. యాక్చువల్లీ గాయత్రి మంత్రమే సూపర్ సెట్. సో గాయత్రి మంత్రం అనేది లైక్ ఇట్స్ ద టాప్ అండ్ సుపీరియర్. గాయత్ర్యా పరం మంత్ర అని ఉంటుంది. అంటే గాయత్రి మంత్రానికి మించింది మరొకటి లేదు. మంత్ర రాజ్యం అని అంటారు. ఆ గాయత్రి సాధన చేస్తూ చేస్తూ ఒక యోగి తన అనుభవాల ఎక్స్పీరియన్సెస్ని యోగ సూత్రాలుగా రాశారు. మన పతంజలి యోగ సూత్రాలను రాశారు. ఆ సూత్రాలలో ఒక పర్టికులర్ సూత్రం గాయత్రి మంత్రం గురించి అనుకోవడం అనేది తప్పు. యాక్చువల్లీ గాయత్రి మంత్రంలో యోగ సూత్రాలు ఒక భాగం, కానీ యోగ సూత్రాలలో గాయత్రి మంత్రం భాగం కాదు. మేబీ మీరు అడిగింది అంటే మేబీ ద ఇంటెన్షన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే మెయిన్లీ యోగ సూత్రాలలో మనకు ఆసనం అనుంది, యమము, నియమము, ప్రత్యాహారము, ప్రాణాయామము, ధారణ, ధ్యానము, సమాధి ఇలా ఉన్నాయి కదా. సో దీంట్లో గాయత్రి మంత్రం ఎక్కడ ఫిట్ అవుతుంది? ఆ యాంగిల్లో ఒక సర్ఫేస్ లెవెల్లో చూస్తే ప్రాణాయామం యాక్చువల్లీ గాయత్రి మంత్రం అంటే. ప్రాణాయామం గురించి ఏ యోగ సూత్రం మీరు తీసుకున్నా కూడా దట్ ఈస్ అల్టిమేట్లీ గాయత్రి. ఎందుకు గాయత్రి సాధన మనం ప్రాణాయామం అంటే సాధన స్థాయిలో మనం మాట్లాడితే గాయత్రి మంత్రం అనేది ప్రాణాయామము నుంచి మొదలవుతుంది. సో అలా చెప్పొచ్చు. కానీ సో యోగ సూత్రాలు అనేవి ఈ గాయత్రిలో ఒక చిన్న భాగం అన్నమాట. అంటే ఒక యోగి యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, అంటే ఇంకొంతమందికి అవి బెనిఫిట్ అవ్వాలని మన కోసం ఆయన యోగ సూత్రాలుగా చేసి మనకిచ్చారు. సో డెఫినెట్లీ బట్ గాయత్రి ఈజ్ మచ్ హయ్యర్ దెన్ దట్. అలాగే అండి, మరొక ప్రశ్నలు కూడా వెళ్ళిపోదాం. ఇందాక మనం అన్నట్లుగా సవితుర్వ నియమం చెప్పేసి అన్నాము. ఇదే ప్రశ్నలో కూడా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ గాయత్రి మంత్రంలోని సవితః అనే పదానికి ధ్యాన రూపం అనేది ఏది అని చెప్పవచ్చు? సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సవితః అంటే అగ్నిశక్తి అని మనం మాట్లాడుకున్నాం. ధ్యాన రూపం ఏది అనే దానికంటే కూడా ఇందాకటి ఈ ప్రశ్నకి సమాధానమే దీనికి కూడా సమాధానం. సవితా శక్తిని మనం ఇన్వోక్ చేయగలిగి, అంటే కుండలిని శక్తి మనలో డార్మెంట్గా ఉన్న ఆ కుండలిని శక్తిని నిద్ర లేపితే అది మనం ధ్యాన స్థితిని తీసుకెళ్తుంది. సో అంతవరకే. సో దానికి ధ్యానానికి రూపం అంటూ చెప్పడానికి ఏం లేదు. అంటే యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ గోస్
ధ్యానానికి రూపం కాదు, ధ్యానం అంటే ఏంటో మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. సో ఈ ధ్యానం అనే దాన్ని ఒక పామరుడికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏదైనా ఒక ఫామ్ పర్సానిఫికేషన్ కావాలి. సో లలిత అమ్మవారు ధ్యాన రూపిణి, జ్ఞాన రూపిణి, ధ్యాన రూపిణి, సరస్వతి అమ్మవారు విద్యారూపిణి. సో ఇలా మనం జ్ఞాన రూపిణి అంటే జ్ఞానానికి ఒక రూపం ఇస్తే అది సరస్వతీదేవి, కానీ లలిత అమ్మవారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే ఇది పర్సానిఫికేషన్ ఆఫ్ ద రియలైజ్డ్ ఎనర్జీ అన్నమాట. అంటే ఒక యోగి తన సాధనలో ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ ధ్యాన స్థితి గురించి ఎలా చెప్పాలి, ఆ స్థితికి వెళ్ళని వాడికి ఆ స్థితి గురించి ఎలా చెప్పాలి. ఇప్పుడు నార్మల్గా ఫిజికల్గా అయితే నేను ఇక్కడ ఈ రోడ్లో వెళ్ళాను, ఇది ఇలా వెళ్ళాను, అది బాహ్యమైన ప్రయాణం కాబట్టి నువ్వు లెఫ్ట్కి వెళ్ళు, రైట్కి వెళ్ళు, ఇక్కడ ఆ బిల్డింగ్ ఉంటుంది, ఈ బిల్డింగ్ ఉంటుంది, ఇది ఇక్కడ కనిపిస్తుందని మనం డిస్క్రైబ్ చేయొచ్చు. ఒక అందమైన ప్రదేశం గురించి మనం డిస్క్రైబ్ చేయొచ్చు మాటల్లో. బట్ ఒక ఉన్నతమైన యోగ స్థితిని మాటల్లో డిస్క్రైబ్ చేయడం అనేది కష్టం. సో ఒకవేళ డిస్క్రైబ్ చేయవలసి వచ్చినా కూడా నార్మల్ మనం బాహ్యంగా వాడే పదాలే వాడాల్సి వస్తుంది. కాబట్టి ధ్యాన రూపం అనేది ఒక అమ్మవారు గాను, ఒక సరస్వతి అమ్మవారు గాను, లలిత అమ్మవారు గాను అర్థం కావడానికి చెప్తారు ఆ ప్రాపర్టీస్ అలా. సో అసలు సిసలైన ధ్యానం ఏంటనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈ గాయత్రి యోగాభ్యాసంలో ఒక సాధకుడు అత్యున్నతమైన ధీ స్థితికి రీచ్ అవుతాడు. ఇక్కడనే తనకి ప్రకృతికి సంబంధించిన విషయాలన్నీ కూడా బోధపడేది అక్కడే. ఒక ధారలా అప్పుడు ఆ బోధ జరుగుతుంది. ప్రకృతి తనను తాను రివీల్ చేసుకుంటుంది. అంటే ఆ ధీ స్థితిలో మనం ప్రకృతితో మమేకం అయిపోతాం. అంటే నేను వేరు ప్రకృతి వేరు అనే ఒక డిఫరెన్షియేషన్ లేదు. అలాంటి స్థితిలో జ్ఞానం అనేది ఒక ధారలా బోధపడుతుంది. ఆ ధారను రివర్స్ చేస్తేనే రాధ. సో రాధాదేవి, రాధాశక్తి, రాధిక ఉపనిషత్ అని కూడా ఒకటి ఉంది, అన్పబ్లిష్డ్ ఉపనిషత్, అది 108లో లేదు. సో దాంట్లో ఉంటుంది. అంటే ఈ ధ్యాన స్థితిలో ఎక్కడైతే బోధ జరుగుతుందో అది రాధ. సో మీరు ఇప్పుడు ఈ ప్రశ్న అడిగారు ధ్యాన రూపం అని. అలా ఒక రూపం చెప్పాలంటే రాధాదేవి అని చెప్పాలి. అందరూ రాధాదేవిని కొలుస్తారు. నార్త్ ఇండియాకి వెళ్తే మనం హాయ్ హలో అన్నట్టు రాధే రాధే అని అంటారు. అసలు ఏంటి రాధాదేవి అంటే? మనకు ఒక స్టోరీలో కృష్ణుడి ప్రేయసిలా మాత్రమే మనకు తెలుసు. అత్యున్నతమైన ధ్యాన స్థితిలో ఒక ధారలా జ్ఞానం ప్రవహిస్తున్నప్పుడు, అంటే ఇందాక నేను చెప్పినట్టు ఎన్ని పుస్తకాలు, ఉపనిషత్తులు, వేదాలు చదివినా అర్థం కాని బోధపడని విషయాలు ఒక ధారలా మనకు బోధపడుతున్నప్పుడు ఆ స్థితిని మనం రాధాస్థితి అంటాం. సో ఆ ధ్యాన రూపం మనం ఏదైనా చెప్పాలి అంటే అలా మనం రాధా రూపం అనొచ్చు. అలాగే అండి, మనం మరొక ప్రశ్నలకు కూడా వెళ్ళిపోదాం. ఈ గాయత్రి మంత్ర జపంలో ఏ నాడి ఎక్కువగా క్రియాశీలం అవుతుంది అని చెప్పవచ్చు? గాయత్రి మంత్ర యోగాభ్యాసంలో క్రియాశీలకంగా ఏ నాడి ఉంటుందంటే అలా ఒక పర్టికులర్ నాడి మెయిన్ అంటూ మనం చెప్పలేము. బట్ ఉపనిషత్తుల ప్రకారం, యోగ సాధనలో అనుభవాల ప్రకారం, స్వయంగా సాధన చేసి అనుభవించిన దాని ప్రకారం, అండ్ రకరకాల యోగులు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ రాసిన దాని ప్రకారం సుషుమ్న నాడికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకు అంటే జనరల్గా మనం ఎలాంటి స్థితిలో ఉన్నా ఈడా పింగళ నుంచి ప్రాణశక్తి వెళ్తుంది, మనం బ్రతికుంటున్నాం. బట్ సుషుమ్న నుంచి వెళ్ళాలంటే మాత్రం కుండలిని శక్తి జాగృతం అవ్వాలి. సో కుండలిని శక్తి జాగృతం అయ్యి శక్తి మూలాధారం నుంచి సహస్రారం వరకు వెళ్తుంది అంటేనే సుషుమ్న అనే నాడి యాక్టివేట్ అయినట్టు. అదర్వైజ్ సుషుమ్న ఈజ్ లైక్ డామెంట్, చాలా అత్యంత సూక్ష్మమైన నాడి కాబట్టి జస్ట్ లైక్ దట్ దాంట్లో నుంచి ప్రాణశక్తి వెళ్ళదు. అన్లెస్ ఆ స్థితికి మన శరీరాన్ని, ఆ స్థితికి మన మనస్సుని, ఆ స్థితికి మన ధీని, బుద్ధిని తీసుకెళ్తే అప్పుడు సుషుమ్న నాడి అనేది మనకు యాక్టివేట్ అవుతుంది. సో అలా మాట్లాడాలి అంటే లైక్ సుషుమ్నకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అలాగే అండి, మనం మరొక ప్రశ్నలకు కూడా వెళ్ళిపోదాం.
గాయత్రి మంత్రం ద్వారా ఏ గుణం ప్రబలంగా అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు? గాయత్రి మంత్రం యోగాభ్యాసం ద్వారానైతే, మంత్ర జపం ద్వారా అయితే, ఓన్లీ జపమే అయితే ఒక గుణం అభివృద్ధి చెందడం అంటూ అలా ఏమీ లేదు. అంటే ఇన్ఫ్యాక్ట్ జపము అనేది చాలా తక్కువ స్థాయిలో ఉండేదన్నమాట. జస్ట్ ఒక రిలాక్సేషన్ వర్క్ మాత్రమే. కానీ గాయత్రి మంత్రం యోగాభ్యాసం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల ఒక పర్టికులర్ గుణాన్ని మనం అభివృద్ధి చేసుకోవడం కాదు, ఈ 3 గుణాలను దాటి అతీతమైన స్థితికి మనం చేరుతూ ఉంటాం. ఎందుకంటే గాయత్రి పద్ధతిలో ఒక గుణానికి మనం ప్రాధాన్యత ఇస్తే అప్పుడు సరెండరింగ్ అనే క్వాలిటీ లేదు. నాకు ఓన్లీ సాత్వికమే కావాలి, తామసం వద్దు, రాజసం వద్దు, లేదా నాకు ఓన్లీ రాజసమే కావాలి అంటే ఈ గాయత్రి సాధనలో సాధకుడి యొక్క స్థితిగతులను బట్టి రకరకాల అనుభవాలు వస్తాయి. సాత్వికమైన అనుభవాలు వస్తాయి, దివ్యానుభవాలు వస్తాయి, తామస గుణ ప్రధానమైన అనుభవాలు వస్తాయి. సో చాలామంది ఈ కొన్నిసార్లు సాధనలో మీరు చూసినట్టయితే ఇలా వైబ్రేట్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళకి తెలియదు. మొత్తం కంప్లీట్లీ కంట్రోల్ అంతా పోయి బాడీ అంతా షివర్ అయిపోతూ అలా ఉంటారు. అది తామస గుణం ప్రధానంగా వచ్చే అనుభవాలు అనమాట. అలాగే రాజస గుణం ప్రధానంగా కొన్ని అనుభవాలు వస్తాయి. సాధకుడు కొన్ని గంభీరమైన ఆసనాలు వేయడం కానీ, ఒక నృత్యం దానంతట అదే ఆశువుగా రావడం కానీ, లేకపోతే ఒక గంభీరమైన నాదం రావడం కానీ, ఇవన్నీ రాజస గుణానికి ప్రధానమైనవి. నేను సాత్వికంగా ఉండాలనుకుంటున్నా కాబట్టి నేను సాత్వికమైన అనుభవాలు వచ్చినప్పుడు నాకు ఇలాంటి అనుభవాలే కావాలని సాధన చేస్తే అక్కడ మనం బోల్తా పడినట్టు సాధనలో. ఒక గుణానికి మనం ప్రాధాన్యత ఎప్పుడూ కూడా ఈ గాయత్రి సాధనలో ఇవ్వకూడదు. సాత్వికమైన అనుభవాలైనా వదిలేయాలి, తామసికమైన అనుభవాలైనా వదిలేయాలి, రాజసంతో కూడుకున్న అనుభవాలైనా కూడా ఎలాంటి బయాస్ లేకుండా దాన్ని వదిలేయగలగాలి. గాయత్రి సాధన అనేది ఒకటి కావాలనుకోవడం కాదు, ఎంతగా మనం వదిలేయగలుగుతామో అంతగా మనకు ఈ గాయత్రి సిద్ధి అనేది కలుగుతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ లీవింగ్ థింగ్స్ దాన్ గెటింగ్ అటాచ్డ్ టు థింగ్స్ అన్నమాట. సో ఏ గుణము ప్రధానమైనది కాదు ఆ లెక్కలో చెప్పాలంటే. అలాగే అండి, మనం మరొక ప్రశ్నలో కూడా వెళ్ళిపోదాం. మీరు చెప్పినట్లుగా ఈ గాయత్రి మంత్ర జపం చేస్తున్నప్పుడు యోగ సాధకుడు, మనం ఇదివరకు కూడా ఇదివరకు ఎపిసోడ్లో కూడా మనం విన్నాం దీని గురించి, యోగ సాధకుడు శరీరంలో ఏ శబ్దానుభూతిని పొందుతాడు అని చెప్పవచ్చు? శరీరంలో శబ్దానుభూతి కంటే కూడా నాదము. యాక్చువల్లీ ఉపనిషత్తుల ప్రకారం దశవిధ నాదములు అని ఉన్నాయి. దాంట్లో శంఖము యొక్క నాదం ఉంది, పీకాక్ ఆ నాదము కూడా ఉంది, మయూర నాదం ఉంది. సో దశవిధ నాదములు అంటే గజ్జల నాదము, శబ్దము. సో ఇలాంటి దశవిధ నాదములు, యాక్చువల్లీ దశవిధ నాదములు అని 10 అని చెప్పారు, కానీ అంతకు మించి నాదకోటి శతానిచ అని ఒక ఉపనిషత్తు వాక్యం. అంటే కొన్ని 100 కోట్ల నాదములు ఉన్నాయి. నాదము అంటేనే ఇట్స్ లైక్ ఏ కలెక్టివ్ నౌన్. నాదము అంటేనే రకరకాల ధ్వనులు, శబ్దములు, నాదములు, ఆహత నాదములు, అనాహత నాదములు అన్నీ కూడా నాదము అనే ఆ పదం కిందకి వస్తాయి. అలాంటివి 100 కోట్లు ఉన్నాయి. నాదకోటి శతాని అని మనకు ఉపనిషత్తు వాక్యం ఉంది. సో సాధకుడికి రకరకాల నాదం, ఆ సాధకుడి యొక్క స్థితిగతులను బట్టి రకరకాల నాదములు వస్తాయి. కాకపోతే మొట్టమొదటగా శరీరము నుండి బాహ్య నాదములు విశుద్ధి నుంచి వెలువడతాయి, ఈ థ్రోట్ నుంచి ఆబ్వియస్లీ. సో ప్రాణాయామము సహజంగా జరుగుతున్నప్పుడు గాలి లోపలికి బయటికి వేగంగా వెళ్తున్నప్పుడు ఆ వేగం వల్ల రకరకాల నాడుల్లో నుంచి గాలి ప్రయాణించడం వల్ల అనేక రకాలైన నాదములు వెలువడతాయి. సో ఎలాంటి శబ్దాలు అని మనం స్పెసిఫిక్గా చెప్పలేము, ఎందుకంటే అవి ఆ సాధకుడి యొక్క స్థితిగతులను బట్టి ఉంటాయి. కొంతమందికి విపరీతమైన అపస్వరములతో కూడిన ధ్వనులు వస్తాయి, కొంతమందికి అలా చేయగా అత్యంత మధురమైన
స్వరములు మనకు వినిపిస్తాయి, సంగీతము వినిపిస్తుంది అనమాట. ఇంకా సూక్ష్మంగా వెళితే మయూరనాదం అని చెప్పాను చూడండి, అవును. అది కూడా మనకు తెలుస్తుంది. అది బయటికి వినిపించేది కాదు, అంతర్గతంగా వినిపిస్తాయి. బయట లేని శబ్దాలు, ధ్వనులు, నాదములు కూడా సాధనలో సాధకుడికి ఒక ఎక్స్పీరియన్స్ లాగా వస్తుంది. సో అది చెప్తే అర్థం కాదు. యాక్చువల్లీ ఆ సాధనలో కూర్చొని గాయత్రి యోగాభ్యాసము ప్రాణాయామం చేస్తున్నప్పుడు చేయగా చేయగా ఒక 1-2 ఇయర్స్లో నేను చెప్పేవన్నీ అనుభవంలోకి వస్తాయి. అలాగే అండి, మనం మరొక ప్రశ్న కూడా వెళ్ళిపోదాం. యోగంలో అంతరమౌన సాధనకు గాయత్రి మంత్ర జపం ఏ విధంగా సహకరిస్తుందని చెప్పవచ్చు? డెఫినెట్లీ మనం ఇన్ని ఎపిసోడ్స్లో మాట్లాడుకునేది కూడా అల్టిమేట్లీ ఈ స్టేజ్కి వెళ్ళడానికి అంతర్మౌన స్థితి అన్నారు మీరు. మొదట బాహ్యనాదములు, తర్వాత సూక్ష్మమైన నాదములు, ఆహత నాదములు, అనాహత నాదములు, అంతర్నాదములు, ఇలా లెవెల్ బై లెవెల్ నాదం యొక్క క్వాలిటీ పెరుగుతూ వెళ్తుంది. అంటే ఈ సాధనలో ఏది వినపడితే అది వింటూ వింటూ ఉండగా ఎప్పుడైతే ప్రకృతికి ఒక సాధకుడు సరెండర్ అవుతాడో అప్పుడు డెఫినెట్లీ సో ఇలాంటి స్థితులు అన్నీ కూడా దాటి వెళ్తుంటాడు సాధకుడు. సో అల్టిమేట్గా ఎలాంటి స్థితికి వెళ్తాడంటే అంతర్మౌనము. అంతర్మౌనము అంటే నిజంగా చెప్పాలంటే అంతర్నాదము. అది మౌనము అనేది ఒక రిలేటివ్ టర్మ్, అంటే మనకి ఏదో వినిపిస్తుంది, ఏమీ వినిపించని స్థితి మౌనము అని అనుకుంటాము. బట్ శక్తి అనేది కంటిన్యూస్లీ ప్రవహిస్తూనే ఉంది. ఆ సోర్స్ ఎనర్జీని మనం ఎక్స్పీరియన్స్ అయినప్పుడు, అంటే ఆ అనాహత నాదము, ఓంకారము, ప్రణవము, మీరు ఏ పేరుతోనైనా పిలవండి దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వడమే అంతర్మౌనము. అంటే ఈ బాహ్యమైన శబ్దములు, నాదములు అన్నీ ఆగిపోయి, నాదములు కూడా ఆగిపోయి లాస్ట్కి ఒక స్టేట్ ఆఫ్ మైండ్ వస్తుంది. ఆ స్టేట్ ఆఫ్ మైండే అంతర్మౌనము లేదా అనాహత నాదం అని కూడా మనం అనొచ్చు. అలాగే అండి, చివరిగా చూసుకున్నట్లయితే గాయత్రి మంత్రంలోని త్రివిధ భూతాలు కావచ్చు, యోగ శాస్త్రంలో ఏ 3 స్థితులను సూచిస్తాయని తెలియజేయవచ్చు? 3 స్థితులు అంటే యోగ శాస్త్రం దగ్గరికి వచ్చే వరకు 3 స్థితులు మన 3 అవస్థలుగా మనం పరిగణించవచ్చు. జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి. సో ఈ 3 అవస్థలను సరిగ్గా ఎవరైతే యోగ శాస్త్రంలో అర్థం చేసుకుంటారో అప్పుడు వాళ్ళకు ఈ 3 డైమెన్షనల్ రియాలిటీ అనేది ఏంటి, ఈ త్రిగుణాతీతం అంటే ఏంటంటే మన ఈ త్రయో అవస్థాతీతము, ఈ 3 అవస్థలకు అతీతమైనది ఏంటి అనేది అర్థమవుతుంది. సో యోగ శాస్త్రంలో మనం ఏ 3 మనకు అంటే రిలేటబుల్ అనుకుంటే 3 అవస్థలు అనుకోవచ్చు, లేకపోతే త్రిగుణములు అనుకోవచ్చు, సాత్వికము, తామసము, రాజసము. సో అల్టిమేట్లీ ఇది దాటి గుణాతీతం ఉంటుంది. అలాగే జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ. అది దాటితే వీటికి అతీతమైన అవస్థ ఒకటి ఉంది, తురీయం అంటాం. జాగృతము, స్వప్నావస్థ, సుషుప్తి, తురీయము, తురియాతీతము గురించి కూడా మన ఉపనిషత్తులలో పేర్కొన్నారు. తురియమే ఈ 3 అవస్థలకు అతీతం అనుకుంటే దాన్ని దాటి తురియాతీతము కూడా ఉంది అని మనకు చెప్తూ ఉన్నారు. సో యోగా లెవెల్కి వచ్చే వరకు మనం ఈ తురియము, తురియాతీతము స్థాయి దాకా మనం మాట్లాడుకోవచ్చు. అలాగే అండి, ఫైనల్గా మా సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకి మీరు ఎలాంటి సందేహం తెలియజేస్తారు? సో ఈ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఎవరైతే గాయత్రి మంత్రం యోగాభ్యాసాన్ని ఇంకా బాగా అర్థం చేసుకొని సాధన చేయాలనుకుంటే సో ఈ ప్రీవియస్ ఎపిసోడ్స్ కూడా అన్నీ జాగ్రత్తగా వినండి, ఒక అవగాహన తెచ్చుకోండి. ఇంకా మీకు దాంట్లో డౌట్స్ ఉన్నాయంటే డెఫినెట్లీ స్క్రీన్పై వచ్చే నెంబర్కి ఫోన్ చేస్తే నేనే మీతో డైరెక్ట్గా మాట్లాడతాను. సో ఖచ్చితంగా ఎవరైతే ఈ సాధనపై ఆసక్తి ఉందో మీరు డైరెక్ట్గా నన్నే సంప్రదించవచ్చు. సో మీకు దీనికి ఎలా సాధన చేయాలి, ప్రాణాయామం ఎలా చేయాలనే గైడెన్స్ కూడా నేను మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. సో దీన్ని మీరు అందరూ కూడా చక్కగా ఉపయోగించుకొని హాయిగా మీ ఇంట్లో కూర్చొని సాధన చేసుకుంటూ
ఎలాంటి సమయం కానీ డబ్బు కానీ వృధా లేకుండా చక్కగా మీరు ఆ గాయత్రి సిద్ధి పొందాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన సివిఆర్ బృందానికి కూడా నేను సదా కృతజ్ఞుణ్ణి. అలాగే అండి, నిజంగా మా సివిఆర్ ఓమ్స్ అన్న ప్రేక్షకులకైతే ఈ యోగాభ్యాసం గురించి, గాయత్రి మంత్రం గురించి అయితే నిజంగా చాలా క్లుప్తంగా, అంటే అర్థం కాని వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదండి, ఇదండి ఇవాల్టి ఈ కార్యక్రమం. గాయత్రి మంత్రం విశిష్టత గురించి యోగాభ్యాసం ద్వారా ఎలా సాధన చేసుకోవచ్చో చక్కగా వివరించారు. అలాగే మీ అభిప్రాయాలను మా గాయత్రి మంత్రం యోగాభ్యాసం కార్యక్రమంలో తెలియజేయాలనుకుంటున్నారా? మీరు సంప్రదించవలసిన మెయిల్ ఐడి cvrom@cvrinfo.com ద్వారా మాకు తెలియజేయండి. మరొక భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.